దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు రావడానికి మొత్తం సిద్ధమైంది. ఇవాళ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు 8 గంటల సమయం కేటాయిస్తూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి. 14 సవరణలతో జేపీసీ ఆమోదం తెలిపిన వక్ఫ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు పట్టుదలతో ఉంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. మరోవైపు ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు కిరణ్ రిజిజు. ఇక వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఏం మాట్లాడారు చూద్దాం. వివాదాస్పద ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను హరిస్తుందని విపక్షాలు కోడై కూస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా విపక్షాలను కూడా కలిసికట్టుగా లోక్సభలో తమ అగెనిస్ట్ గా ఓట్ చేయబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉన్నారు. సో ఈరోజు విపక్ష పార్టీలన్నీ కూడా ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారు మీరు? అంటే మనం ముఖ్యంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పడం జరిగింది, మైనార్టీస్ కు వ్యతిరేకంగా లేకపోతే మైనార్టీస్ కు అభద్రతా భావం కల్పించే విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి. సో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఇంట్రడక్షన్ లో కూడా వైఎస్ఆర్సీపీ అపోజ్ చేసింది పార్లమెంట్ లో. తర్వాత జేపీసీలో కూడా చాలా అమెండ్మెంట్స్ ఇచ్చాం వాళ్ళకు అనుకూలంగా, ఇబ్బంది లేకుండా ఉంది. ముఖ్యంగా ఒకటి, దీనికి మనము ఏదో మతాలు ఆపాదించి ఒక విధంగా మనం చూడకూడదు. మనం ఒకటే గమనించాల్సిన విషయం ఏమంటే దాదాపు 15% ఇండియన్ జనాభాలో 15% మైనార్టీస్ ఉన్నారు. ఈ 15% పాపులేషన్ని మనము వాళ్ళని ఒక పక్కన పెట్టేసిన విధంగా, వాళ్ళకి అభద్రతా భావం కలిగించే విధంగా బిల్స్ పెట్టి కానీ మనం తీసుకుని వచ్చే చట్టాలు కానీ ఉంటే, సో రాష్ట్రమే కాదు మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు పెద్ద విషయంగా తయారై రాష్ట్ర దేశ భద్రతకే పెను ముప్పుగా మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మైనార్టీస్ కి అండగా నిలుస్తుందని మాటేసిందో, ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు అపోజ్ చేయడమే కాకుండా వ్యతిరేకంగా కూడా ఓటేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది ముస్లిం వక్ఫ్ కు సంబంధించినటువంటి ఆస్తుల విషయం లోపల ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ట్రాన్స్పరెన్సీ కోసమే మేము తీసుకొస్తున్నాం తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఎవరి ఆస్తులను పడితే వాళ్ళను వక్ఫ్ ఆస్తులను ప్రకటిస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఏమంటారు దానిపైన? ఇప్పుడు ముఖ్యంగా ఇది అంటే వాళ్ళ మతానికి, వాళ్ళ రిలీజన్ కి సంబంధించిన, వాళ్ళ ఆస్తికి సంబంధించిన విషయం. అందులో తీసుకొచ్చి మేము నాన్ ముస్లిమ్స్ వేస్తాము, లేకపోతే అందులో తీసుకొచ్చి చట్టాలు గవర్నమెంట్ పరిధిలో తీసుకొస్తాము అంటే అది సరైన పద్ధతి కాదు. మిగతా రిలీజన్స్ కి ఏ విధంగా ఉందో, ఇప్పుడు మన హిందూ దేవాలయాలు కానీ లేకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిలన్నింటిలో కూడా అదే రిలీజన్ సంబంధించిన వాళ్ళే వాటిలో బోర్డు సభ్యులుగా ఉన్నారు. అలాంటిది కేవలం దీంట్లో వచ్చి అన్ని అంటే ఇతర మతస్థులకు అవకాశం ఇచ్చి వాళ్ళ రిలీజియస్ విషయాల్లో తీసుకురావడం సరైన అమెండ్మెంట్ కాదు. ఇవన్నీ కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో తీసుకురావడం లేదు. ఏదో వాళ్ళని ఒక అణిచివేసే ధోరణిలో ఉన్నట్టు ఒక అభిప్రాయం అంటే మైనార్టీ సోదరులో కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది. సార్, మనకు హౌస్ లో కనుక చూస్తుంటే ఎన్డీఏకు స్పష్టమైనటువంటి మెజారిటీ కనబడుతుంది. సో ఇది వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు. ఎట్లా ప్రతిపక్షాలతో కలిపి ఇండియా కూటమి కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. సో ఎట్లా దీన్ని ఆ కూటమి సభ్యులతో కలిసి దీన్ని ఏమైనా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా చేయబోతున్నారు? అంటే ఒకటి, ఇప్పుడు మేము ఒకరితో కలవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ బిల్లుని మాకుండే ఓట్లు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా వేస్తాము. మేము చెప్పాల్సిన అభిప్రాయాలు బోల్డ్గా చెప్పి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని చెప్పి బిల్లుని వ్యతిరేకిస్తాం. మతపరమైనటువంటి అంశంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, మిగిలినటువంటి మతాలకు ఏ విధంగా అయితే స్వేచ్ఛ ఉందో అదే స్వేచ్ఛను ఇక్కడ కూడా కొనసాగించాలన్నది తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని. సో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతోంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ.